మీరు సెంట్రల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. నోటిఫికేషన్ ద్వారా మనకి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి అసలు? మనకి ఫస్ట్ టైర్ 1 టైర్ 2 అనే 2 టైర్స్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది కదా. సో టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. మన టైర్ 1 క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి? అసలు మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలి? సో మనం టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్ అన్నాం. సో ఆ టైర్ 1 అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ సబ్జెక్ట్కి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వాలి? ఏ సబ్జెక్ట్ని ఎన్ని గంటలు చదవాలి? సో దీని యొక్క స్టడీ ప్లాన్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ వీడియోని ఎవరైతే సెంట్రల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో, లేదు అంటే ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకు అని అంటే ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ ద్వారానే మనం మన టార్గెట్ని రీచ్ అవ్వగలం. సో ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలో అనేది ఈ వీడియోలో మొత్తం డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఈ వీడియోని ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. మనం టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్ని అయితే అందిస్తున్నాం. మనకి టైర్ 1 అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? పర్టికులర్గా ఈ టైర్ 1 గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు అని అంటే మన టార్గెట్ ఇప్పుడు ఏంటి అని అంటే టైర్ 1 అనేది క్వాలిఫై అయితేనే టైర్ 2కి వెళ్ళగలం. సో టైర్ 1 ఎలా క్వాలిఫై అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? మనం ఈ టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వాలంటే మన ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? ఎలా ప్రిపేర్ అయితే మన ఈ ప్రిపరేషన్ని మన ఈ టైర్ 1ని క్వాలిఫై అవ్వగలం చూద్దాం. సో మన టార్గెట్ ఏంటమ్మా? మనకి టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్నారు? ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. సో నియర్లీ మనకి ఇక్కడ 90 డేస్ అయితే ఉంది. మనకి 90 డేస్. సో ఆ 90 డేస్ ప్రకారం నేను మీకోసం ఒక షెడ్యూల్ని అయితే ప్రిపేర్ చేశాను, ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ని అయితే ప్రిపేర్ చేశాను. సో మన టార్గెట్, మన గోల్ రీచ్ అవ్వడానికి మన టార్గెట్ ఎన్ని డేస్ ఉందమ్మా? 90 డేస్ అయితే ఉంది. సో మనం ఫస్ట్ ప్రిపేర్ అయినప్పుడు ఏది మనం ప్రిపేర్ అయినా సరే మనకి డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ మనం స్టార్ట్ చేసినా మనకి డిసిప్లైన్ అనేది, హార్డ్ వర్క్ అనేది అండ్ కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా ముఖ్యం. ఆ 3 ఉంటే మన గోల్ని రీచ్ అవ్వగలం. గుర్తుపెట్టుకోండి, డిసిప్లైన్, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే మన గోల్ని రీచ్ అవ్వగలం. సో టైర్ 1 మన టార్గెట్ ఏంటి? 90 డేస్లో మనం సక్సెస్ అవ్వాలి. ఈ టైర్ 1లో మనం క్వాలిఫై అవ్వడానికి మనకి 90 డేస్ టైం ఉంది. సో 90 డేస్లో మన టార్గెట్ సబ్జెక్ట్స్ ఏంటమ్మా? యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ని కూడా మనం పర్టికులర్గా చదువుకోవాలి, ఈ 4 సబ్జెక్ట్స్ని. సో మన టార్గెట్ ఎన్ని మార్క్స్కి? సో టైర్ 1 అనే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి జరుగుతుందమ్మా? టోటల్గా 200 మార్క్స్కి అయితే జరుగుతుంది. 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. సో మనకి ఎన్ని మార్క్స్ రావాలి? మన టార్గెట్ మార్క్స్ ఎంత? 150+ మార్క్స్ అయితే మనకి రావాలి. ఎన్నమ్మా? 150+ మార్క్స్ అయితే మనకి రావాలి. సో మనం ఆ 150 రావడానికి మనం ఎలా ప్రయత్నించాలి? సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో 90 డేస్లో మనకి ఈ 150 మార్క్స్ రావాలి. 90 డేస్లో 150 మార్క్స్ అనేది రావాలి. ఈ 4 సబ్జెక్ట్స్ని కూడా మనం డిసిప్లైన్, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీతో చదువుకోవాలి. మన ప్లానింగ్ ఎంత? 90 డేస్ ప్లానింగ్. మన స్కోర్ ఎంత? మ్యాక్సిమైజేషన్ స్కోర్ ఎంత ఉంది? మనం ఎప్పుడు కొంచెం హయ్యర్గానే ఆలోచించాలి కాబట్టి అప్పుడే మన టార్గెట్ మనం రీచ్ అవ్వగలం. 150+, మన టార్గెట్ 150+. మైండ్లో గుర్తుపెట్టుకోండి, నేను ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ కొట్టేశాను, నేను 150+ స్కోర్ చేయగలను అని ముందుగా దృఢంగా సంకల్పించుకోండి. సో మన ప్రిపరేషన్ ప్లాన్, ఈ 90 డేస్ని ఎప్పుడు ఏం చేయాలి, ఏ డేస్ ఎప్పుడు ఏం చేయాలో చూద్దాం. 90 డేస్ని 1 to 30 డేస్ అండ్ 31 to 60 డేస్, 61 to 75 డేస్, 76 to 90 డేస్, 4 months టార్గెట్స్ అయితే మనం కొన్ని డేస్ టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాం. సో ఈ 1 to 30 డేస్ మనం ఏం చేయాలి? మన బేసిక్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి, మన ఫౌండేషన్ని బిల్డప్ చేయాలి.
పునాది అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా బిల్డింగ్ అనేది నిలబడిపోతుంది. సో మనం బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మనం కూడా గట్టిగా ఖచ్చితంగా నిలబడతాం. సో ఆ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఈ 1 to 30 days కూడా మనం బేసిక్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనకు ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా బేసిక్ నుంచి మనం నేర్చుకోవాలి. సో ఈ 1 to 30 days మనం చేసే ప్లానింగ్ అదే. ఈ 31 to 60 days ఏం చేస్తామని అంటే ప్రతి దాన్ని కూడా, ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి టాపిక్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ 31 to 60 days, నియర్లీ 30 days. ఈ 61 to 75 days మనం ఏం చేయాలని అంటే మనం చదివిందంతా మనకి ఎంత బాగా వచ్చింది అనేది మాక్ టెస్ట్ల ద్వారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా మనం తెలుసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటమ్మా, సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేశారు. అంటే నువ్వు 15 minutesలో 25 క్వశ్చన్ని కంప్లీట్ చేయాలి. సో నువ్వు ఎంత ఫాస్ట్గా ఆలోచించాలి, నీ స్పీడ్ అనేది ఎలా ఉండాలి, నీ ఏక్యురసీ అనేది ఎలా ఉండాలి. సో వాటన్నిటిని కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. అవన్నీ ఎలా ఇంప్రూవ్ అవుతాయి, మన ఈ మాక్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తే అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అలానే 76 to 90 days మనం చదివిందంతా కూడా రివిజన్ చేసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అయ్యాం, మనం ఓకేనా, మనం రెడీగా రాయగలమా ఎగ్జామ్ని అనేది కూడా ఈ రివిజన్లో మనకు తెలిసిపోతుంది. సో ఈ 76 to 90 days మనం చేయాల్సిన ప్లానింగ్ అది. సో అర్థమైంది కదా మన ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది. ఇక్కడ చూడండి, మన సక్సెస్ని మనం అచీవ్ చేయాలంటే మనకి ప్లానింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనం వేసుకునేది కూడా అదే, మనకి ప్లానింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దెన్ ప్రాక్టీస్. ప్లాన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటాం కదా. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయితేనే మనం మన సక్సెస్ని అచీవ్ చేయగలం, మనం మన గోల్ని రీచ్ చేయగలం. సో అందుకనే ఇది Tier 1 ప్రిపరేషన్ ప్లానింగ్. సో ఈ Tier 1లో ఉన్న 4 సబ్జెక్ట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మన టోటల్గా Tier 1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా? 4 సబ్జెక్ట్: రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈచ్ సెక్షన్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 25 క్వశ్చన్స్ అయితే ఈచ్ సెక్షన్ నుంచి వస్తున్నాయి. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 100 క్వశ్చన్స్. సో ఈచ్ సెక్షన్ నుంచి మాక్సిమం మార్క్స్ ఎంత? 25 క్వశ్చన్స్ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అంటే 50 marks అయితే ఒక్క సబ్జెక్ట్ నుంచి నువ్వు 50 marksని గెయిన్ చేయాలి. టోటల్గా 200 marks అయితే మనకి Tier 1 200 marksకి అయితే జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే చదువుకునేటప్పుడే యాక్యురేట్గా చదువుకోవాలి. ఖచ్చితంగా నీకు పర్ఫెక్ట్గా వచ్చేయాలి. నువ్వు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటేనే నెక్స్ట్ క్వశ్చన్లోకి, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళండి. ఎందుకు అని అంటే మన ఒక్క క్వశ్చన్ మనం అప్పుడప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే తెలిసిన క్వశ్చన్నే మనం రాంగ్ చేస్తూ ఉంటాం. సో అలా చేయకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా యాక్యురేట్గా చదువుకోవాలి. మీ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ యాక్యురేట్గా చదువుకోవాలి. ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు వచ్చిన క్వశ్చన్నే మనం రాంగ్ పెడితే ఆ మార్క్స్ పోతున్నాయి, అండ్ అలానే నెగిటివ్ మార్క్ 0.5 నెగిటివ్ మార్క్ కూడా యాడ్ అవుతుంది. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం యాక్యురేట్గా చదువుకోవాలి. సో మనం రోజుకి ఎలా చదువుకోవాలి మేడం? ఎన్ని గంటలు చదువుకుంటే మనం మన టార్గెట్ని రీచ్ అవ్వగలం? సో మనం డైలీ కూడా 6 to 8 hours అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. డైలీ ఇదే కన్సిస్టెన్సీతో చదువుకోవాలి. ఒకరోజు 10 hours చదువుకొని మళ్ళీ నెక్స్ట్ డే నేను ఆల్రెడీ 10 hours చదివాం కదా, ఈరోజు ఒక 3 hours చదువుదాం చాలే, అలా మాత్రం ఉండకండి ప్లీజ్. ఎందుకు అని అంటే మన కన్సిస్టెన్సీతో ఓకే రోజు ఇలా చదువుకుంటేనే మనం చదువుకునేదంతా మన బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. రోజుకు ఒక టైమింగ్ని మనం బ్రెయిన్కి ఇవ్వకూడదు, రోజు ఒక టైంనే మెయింటైన్ చేయాలి. సో అందుకనే డైలీ కూడా ఒక 6 to 8 hours చదువుకోండి. ఒక 6 to 8 hours మన డైలీ రొటీన్ గుర్తుపెట్టుకోండి. 6 to 8 hours అయితే ఖచ్చితంగా చదవాలి. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా? మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 4 సబ్జెక్ట్స్ని మనం ఎలా చదువుకోవాలి మేడం? 2 hours, 8 hoursలో ఒక 2 hoursని మనం యాప్టిట్యూడ్కి ఇద్దాం. యాప్టిట్యూడ్ మ్యాథ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకంటే మ్యాథ్స్లో ఫార్ములాస్ అవన్నీ ఎక్కువగా ఉంటే కొంచెం మన బ్రెయిన్ రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక 2 hoursని అయితే మనం యాప్టిట్యూడ్కి ఇద్దాం. ఫార్ములాస్ని అన్ని అర్థం చేసుకోవడానికి, మనకు కొంచెం క్వశ్చన్స్ కూడా ఈజీగా అర్థం అవ్వడానికి ఈ 2 hours టైమింగ్ని అయితే యాప్టిట్యూడ్కి ఇద్దాం. సో దీంట్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఒక 15 minutes టైంని అయితే క్యాలిక్యులేషన్ స్పీడ్కి ఇద్దాం. ఒక 15 minutes టైంని క్యాలిక్యులేషన్ స్పీడ్. ఎందుకు? మన బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం. సో మన ఆ
25 క్వశ్చన్స్ కూడా 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలంటే మన క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండాలి. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఎక్యురేట్గా వస్తుంది. అందుకని ఒక 15 మినిట్స్ అయితే క్యాలిక్యులేషన్ స్పీడ్ అంటే మీకు 1 to 30 టేబుల్స్ అయితే పర్ఫెక్ట్గా అవలీలగా చెప్తూ ఉండాలి. అండ్ అలానే 50 స్క్వేర్స్ 30 క్యూబ్స్ ఇలాంటివన్నీ కూడా వెంటనే ఫాస్ట్గా చెప్పేలా మీరు ప్రిపేర్ అవ్వాలి, మీరు అలా రెడీ అవ్వాలి. అందుకనే మనం ఫౌండేషన్ బేసిక్స్ నుంచి కూడా నేర్చుకోండి అని చెప్తున్నాం. అండ్ అలానే మిగతా 1 hour 45 minutes ఏం చేయాలని అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ని నేర్చుకొని ఒక టాపిక్ని ప్రాక్టీస్ చేయండి. సో దీని 2 hours టైమింగ్ని యాప్టిట్యూడ్కి ఇలా అసైన్ చేయండి. అండ్ అలానే 1.5 hour ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, 1.5 hourని ఇంగ్లీష్కి ఇవ్వండి. సో ఆ ఇంగ్లీష్లో మనం దేనికి ఇవ్వాలండి, ఒక 30 minutes అయితే గ్రామర్కి ఇద్దాం, ఒక 1 hour అయితే వొకాబులరీ అండ్ క్లోజ్ టెస్ట్ ప్రాక్టీస్కి ఒక 1 hourని అసైన్ చేసుకుందాం. అండ్ అలానే 1.5 hour ఫర్ జనరల్ అవేర్నెస్, ఈ జనరల్ అవేర్నెస్ కూడా 1.5 hourని ఇచ్చుకుందాం. 1 hour ఫర్ స్టాటిక్ జీకే అండ్ సైన్స్, 30 minutes ఫర్ కరెంట్ అఫైర్స్. 1 hourని స్టాటిక్ జీకే అండ్ సైన్స్కి, 30 minutes ఫర్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కోసం అందరూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. డైలీ ఒక 30 minutes మాత్రం ఒక కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. ఎందుకు అని అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. ఆ ముందు ఒక 6 to 8 months కరెంట్ అఫైర్స్ అయితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. దాంతోపాటు మిగతావన్నీ కూడా కొంచెం చదువుకోవాలి. అండ్ అలానే రీజనింగ్కి 1 hour ఇద్దాం. ఎందుకు రీజనింగ్కి 1 hour తక్కువ టైం అని అనుకో, రీజనింగ్ మ్యాథ్స్లో ఉండేలాగా ఫార్ములాస్ అవి ఏవి ఉండవు మనకి. రీజనింగ్ అనేది మనకు కొంచెం ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. సో అందుకనే రీజనింగ్కి ఒక 1 hour టైం ఇచ్చుకుందాం. సో ఆ 1 hour మనం ఎలా చేస్తాం, ఈదర్ ఒక టాపిక్ని తీసుకొని బ్లడ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అలా ఒక టాపిక్ తీసుకొని చేసుకుంటారన్నా మీ ఇష్టం. లేదు అంటే మిక్స్డ్ క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ నుంచి కూడా మిక్స్డ్ క్వశ్చన్స్ని తీసుకున్నా, లేదు అన్ని టాపిక్స్ నుంచి చేస్తారన్నా సరే అలా అయినా పర్లేదు. ఐదర్ కాన్సెప్ట్ ఆర్ మిక్స్డ్ క్వశ్చన్స్ని చేసినా రీజనింగ్లో మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు సబ్జెక్ట్ని. సో ఇక్కడ మనకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేశారు. ఆ సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేయడం వల్ల ఇప్పుడు రీజనింగ్ అనేది కొంచెం ఈజీగా మనం ఫాస్ట్గా చేయొచ్చు. ఈ యాప్టిట్యూడ్ కన్నా కొంచెం రీజనింగ్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. మనం అప్పుడు ఏం చేసేవాళ్ళం, దీనికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చుకొని ఇది కొంచెం లెస్ టైంలో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు దీనికి అదే టైం, దీనికి కూడా అదే టైం. సో సెక్షనల్ టైంని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో ఫౌండేషన్ నుంచి కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మిగతా 1.5 hour ఏం చేయాలి మేడం, రివిజన్. మీరు చదువుకునేదంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా ఒక నోట్స్లో రాసుకోండి. అంటే షార్ట్కట్గా మీకు ఎలా అర్థమవుతుంది, నేను ఇలా చదువుకున్నాను కదా నాకు ఇలానే అర్థమవుతుంది అన్నట్టు ఒక షార్ట్కట్ నోట్స్ అయితే రాసుకోండి. సో మార్నింగ్ నుంచి చదివిందంతా కూడా 6 to 8 hours చదివిందంతా కూడా మనం రివిజన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. డైలీ కూడా చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ అనేది ఖచ్చితంగా అందరూ మెయింటైన్ చేయండి, డైలీ రివిజన్ అయితే చేసుకోండి. సో ప్రతిదీ కూడా మీరు చదువుకునేదంతా కూడా రివిజన్ అయితే చేసుకోండి. మన స్టడీ ప్లాన్ అయితే ఏంటమ్మా 6 to 8 hours అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఫేజ్ ఏంటమ్మా మనకి 1 to 30 days మనం మన ఫౌండేషన్ని బిల్డప్ చేసుకునే స్టేజ్ ఇదే. సో మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి, మన ఫౌండేషన్ని మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఫస్ట్ వన్ మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే యాప్టిట్యూడ్లో ఫుల్ మార్క్స్ మనం గెయిన్ అవ్వాలంటే మన మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎలా పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం, క్యాలిక్యులేషన్ స్పీడ్ మనకి 1 to 30 tables అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అండ్ అలానే 50 స్క్వేర్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 20 క్యూబ్స్, ఈ 20 క్యూబ్స్ని కూడా మనం పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. సో ఇది మన బేసిక్. ఈ బేసిక్ని మనం బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ అర్థమవుతాయి, ఫార్ములాస్ అర్థమవుతాయి, అన్ని కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి. అండ్ దీంట్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏం చదవాలి, మనం ఫస్ట్ ఏ కాన్సెప్ట్ చదివితే మనకి మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అని అంటే ఫస్ట్ వన్ పర్సంటేజ్ అండ్ రేషియో. ఈ 2 టాపిక్స్ అనేవి మిగతా అన్ని టాపిక్స్కి కూడా పునాది అనమాట. మిగతా అన్ని టాపిక్స్కి కూడా ఈ సబ్జెక్ట్స్ అనేవి పునాది. సో ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 2 టాపిక్స్తో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మిగతా అన్ని టాపిక్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. సో అందుకని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ 2 టాపిక్స్ మీద పెట్టండి. అండ్ అలానే రీజనింగ్లో మన స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మనకి A to Z ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి
మనకి అవలీలుగా వచ్చి ఉండాలి. ఎంత స్పీడ్గా ఏ అంటే 1, Z అంటే 26, Y అంటే 25 ఇలా ఫాస్ట్గా మనకి వచ్చేసి ఉండాలి. సడన్గా D అంటే ఎంత అని అడగగానే మనం ఫాస్ట్గా చెప్పాలి. అండ్ అలానే ఆపోజిట్ లెటర్స్ అవన్నీ కూడా మనం ఇందులో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ రీజనింగ్ కాన్సెప్ట్స్. రీజనింగ్లో మనకి ఫార్ములాస్ ఉండవు. సో కాన్సెప్ట్స్ ఏముంటాయి, బ్లడ్ రిలేషన్షిప్స్ అవి ఎలా నేర్చుకుంటాం, కొంచెం డయాగ్రామేటిక్గా నేర్చుకుంటాం. సిలోజిమ్స్ ఏమో వెన్ డయాగ్రామ్స్ రూపంలో అలా నేర్చుకుంటాం కదా. అవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేసి మిగతా అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేయాలి. ఫస్ట్ కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అని అంటే అవి నేర్చుకుంటే మిగతావన్నీ కూడా మనకు కొంచెం ఈజీ గెటింగ్ ఆ టాపిక్స్ వల్ల. సో ఇంగ్లీష్ గ్రామర్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది అండ్ టెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్. సో ఇవన్నీ కూడా ఈ 2 టాపిక్స్ని కూడా మరి పర్ఫెక్ట్గా వచ్చేయాలి. ఈ 2 టాపిక్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేయాలి. ఎందుకు అని అంటే మనకి ఎగ్జామ్లో అడిగే ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈ 2 టాపిక్స్ మీద ఎక్కువగా అడుగుతారు. సో అందుకని మనకి మిస్టేక్స్ అనేవి ఎక్కువగా పోకుండా ఉండాలంటే ఇవి పర్ఫెక్ట్గా మనకు వచ్చేయాలి. అండ్ ఇంగ్లీష్ వొకాబులరీని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే మనం డైలీ కూడా అందరూ కూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ ఆర్టికల్ని చదివేలా డైలీ రొటీన్ అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే దానివల్ల కొత్త రూట్ వర్డ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఇంగ్లీష్ వొకాబులరీని అలా ఇంక్రీజ్ చేసుకోవాలి. దెన్ జీకే, హిస్టరీ అండ్ పాలిటీ. హిస్టరీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, హిస్టరీని ఎలా డెవలప్ చేసుకోవాలి, మన హిస్టరీని ఒక టైం లైన్ ప్రకారం చదువుకోండి. ఏ పీరియడ్ తర్వాత ఏ రాజు వచ్చారు అనేది హిస్టరీని ఒక టైం లైన్ ప్రకారం చదువుకుంటే మన బ్రెయిన్ అనేది ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఈ టైం లైన్ తర్వాత ఇతను వచ్చారు అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పాలిటీని ఎలా చదవాలి, రాజ్యాంగ నిర్మాణం నుంచి స్టార్ట్ చేయండి. అండ్ అలానే పాలిటీలో మెయిన్గా మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగేది మెయిన్గా ఎక్కువగా ఏం అడుగుతారంటే 1 to 51 ఆర్టికల్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి పాలిటీ విషయంకి వచ్చేసరికి. దెన్ జీకే, సైన్స్ అండ్ జాగ్రఫీ. సైన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సైన్స్లో మనం ఎలా ఎక్కువ బేసిక్స్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి. సైన్స్ విషయంకి వచ్చేసరికి మన డైలీ ఫిజిక్స్కి వచ్చేసరికి మన డైలీ లైఫ్లో జరిగేవన్నీ కూడా చదువుకుంటూ ఉండండి. అండ్ అలానే బయాలజీ అవి చూసుకుంటే మనకి మానవ శరీరం గురించి, వైటమిన్స్ గురించి, లేదా ఏ వైటమిన్ లోపం వల్ల ఏ డిసీజ్ వస్తుంది, వీటన్నిటి మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అందరం కూడా పెద్ద మిస్టేక్ చేసేది ఎక్కడా అని అంటే ఈ కరెంట్ అఫైర్స్ విషయంలోనే ఎక్కువగా మిస్టేక్స్ అనేది చేస్తాం. ఎందుకు, కరెంట్ అఫైర్స్కి మనం ఎక్కువ టైం అనేది ఇచ్చేస్తాం. ఈ కరెంట్ అఫైర్స్ రావాలనంటే ఇలా ఇవి అన్నీ చాలాని బుక్స్ చదవడం, న్యూస్ పేపర్ని మార్నింగ్ నుంచి పట్టుకొని ఈవినింగ్ వరకు ఒక నోట్స్లో రాసుకోవడం. సో అలా మాత్రం కరెంట్ అఫైర్స్ని చదవకండి. ఎగ్జామ్కి ముందు ఒక 6 to 8 months ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా చదువుకోండి. అండ్ మెయిన్గా ఏం చదవాలని అంటే అపాయింట్మెంట్స్ కానీ, అవార్డ్స్ అండ్ హానర్స్ కానీ, వీటన్నిటి గురించి, స్పోర్ట్స్ గురించి, అవార్డ్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా చదువుతూ ఉండండి. అండ్ అలానే వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఒకవేళ మనకి ఏదైనా టాపిక్ అర్థం అవ్వకపోయింది అనుకోండి, ఆ టాపిక్ని అక్కడితో స్కిప్ చేయండి. ఏ సబ్జెక్ట్లోనైనా ఏదైనా ఒక టాపిక్ కానీ ఒక క్వశ్చన్ కానీ అర్థం కాకపోతే ఆ టాపిక్ని అక్కడితో స్కిప్ అయితే చేయండి. తర్వాత మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో, మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడు ఆ టాపిక్ గురించి మనకి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో మీకు ఎలా అర్థమవుతుందో అలా రిసీవ్ చేసుకొని అప్పుడు ఆ టాపిక్ని ప్రిపేర్ అయితే అవ్వండి. ఏ టాపిక్ ప్రిపేర్ అయినా సరే యాక్యురేట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రతి దాన్ని కూడా అండర్లైన్ చేసుకొని మీకు వచ్చేంత వరకు మాత్రం ప్రిపేర్ అవ్వండి. మనకి ఇక్కడ యాక్యురసీ, స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏ టాపిక్ని ప్రిపేర్ అయినా సరే యాక్యురసీతో ప్రిపేర్ అవ్వండి. సో మనం ఫస్ట్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇచ్చుకున్నాం, ఆ టాపిక్స్ని ఎలా చదవాలి, ఫస్ట్ ఏ టాపిక్స్ చదవాలనుకున్నాం వాటని చూద్దాం. సో మనం 31 to 60 daysలో మనం ఏం బిల్డప్ చేసుకోవాలమ్మా, కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేయాలి. 31 to 60 days ముందు కూడా చేస్తాం, కానీ ఇంకొంచెం ఈ 31 to 60 daysలో మనం ముందు ఫౌండేషన్ అనేది మనకి ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యింది అనేది ఇక్కడ తెలిసిపోతుంది మనకి. సో ఫస్ట్ అర్థమెటిక్లో, యాప్టిట్యూడ్లో మనకి ఏమున్నాయమ్మా, అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్స్ట్రేషన్, ట్రిగ్నోమెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్.
సో ఈ టాపిక్ నుంచి ఎక్కువగా మనకి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు? అర్థమెటిక్. ఎందుకు? అర్థమెటిక్ నుంచి నియర్లీ 10 to 12 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఎన్ని మార్క్స్ గెట్ చేయొచ్చు ఈ అర్థమెటిక్ నుంచి? 20 to 24 మార్క్స్ అయితే గెటింగ్ చేయొచ్చు. సో ఈ అర్థమెటిక్లో పర్సంటేజ్ రేషియో గురించి ఫస్ట్ టాపిక్స్ మనం అవే నేర్చుకోవాలి. ఎందుకంటే మిగతా అన్ని కాన్సెప్ట్స్కి, మిగతా అన్ని టాపిక్స్కి అదే పునాది కాబట్టి మనం ఫస్ట్ అది చదువుకోవాలి. సో ఏది ఎక్కువ వెయిటేజ్ ఉందో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దానికే ఇవ్వండి. సో టోటల్గా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ని అయితే మనం ఈ యాప్టిట్యూడ్ నుంచి గెట్టింగ్ చేయాలి. మనకి ఇన్ని మార్క్స్ రావాలని అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు 31 to 60 డేస్లో కంప్లీట్ అయితే చేయండి. మన డే రొటీన్ మన 6 to 8 అవర్స్లో ఒక 2 hours అయితే అర్థమెటిక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి ఫార్ములాస్ అవి ఉండవు, కొంచెం ఈజీగా గెట్ చేయొచ్చు. సో మనకి రీజనింగ్లో ఎక్కడి నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి? వర్బల్ రీజనింగ్. ఎందుకు? వర్బల్ రీజనింగ్ నుంచే మనకి 14 to 15 క్వశ్చన్స్ అయితే ఈ వర్బల్ రీజనింగ్ నుంచే వస్తున్నాయి. సో మనం 28 to 30 మార్క్స్ అయితే గెట్ చేయొచ్చు. సో ఎలా? ఇందులో మనం ఏం చదువుకోవాలి? మనకి అవలీలగా కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేయాలి. ఎందుకంటే లెటర్స్ అండ్ నెంబర్స్ అనేవి మనకి ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా వచ్చేయాలి. స్పీడ్ అనేది మనం అలా ఇంక్రీజ్ చేసుకోవాలి రీజనింగ్లో. అండ్ అనాలజీ, నెంబర్, వర్డ్ బిల్డింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, వీటన్నిటి ద్వారా మనకి రీజనింగ్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వెయిటేజ్ అయితే ఈ వర్బల్ రీజనింగ్కి ఇవ్వండి. ఫస్ట్ ఆ వర్బల్ రీజనింగ్నే నేర్చుకోండి. ఎందుకు? మనకి ఎక్కువ మార్క్స్ అనేది ఈ వర్బల్ రీజనింగ్ నుంచే వస్తుంది కాబట్టి. అండ్ నాన్ వర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్. సో టోటల్గా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ మనం గెట్ చేయాలని అంటే ఎక్కువ వెయిటేజ్ ఏ సబ్జెక్ట్ ఉందో దానికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ అలానే నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో మనకి ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందమ్మా? 20 to 24 మార్క్స్ ఈ వొకాబులరీకి ఇచ్చాం. సో వొకాబులరీ అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ టాపిక్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనకి ఎర్రర్స్ రాకుండా, మనకి మిస్టేక్స్ రాకుండా ఈ టాపిక్స్ అన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. ఒక టాపిక్ని చదివారని అంటే అది మీకు ఖచ్చితంగా వచ్చేయాలి ఆ రోజు. అలా చదువుకోండి. ఏది చదువుకున్నా సరే అలానే చదవండి, అలానే ప్రిపేర్ అవ్వండి. గ్రామర్ అండ్ యూసేజ్, రీడింగ్ అండ్ లాజిక్, ఇవన్నీకి కూడా మనకి మార్క్స్ అనేవి ఎక్కువ స్కోర్ చేస్తున్నాం. సో వొకాబులరీ నుంచి మనకి ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద పెట్టండి. మన యొక్క స్పీడ్ని, మన యొక్క ఏక్యురసీని ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్లో ఉన్న టాప్ సబ్జెక్ట్స్ ఏంటమ్మా? జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. సో వీటి నుంచి ఎక్కువ మార్క్స్ దేనికి ఇచ్చారు? ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు? ఈ జనరల్ నాలెడ్జ్లో అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్. సో వీటన్నిటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? నియర్లీ 10 to 12 క్వశ్చన్స్ అండ్ 20 to 24 మార్క్స్ అయితే మనం గెటింగ్ చేసుకోవచ్చు. సో మన హిస్టరీని ఎలా చదవాలో చెప్పుకున్నాం కదా, పాలిటీని ఎలా చదవాలి, జాగ్రఫీని ఎలా చదవాలో చెప్పుకున్నాం కదా. సో దాన్ని బట్టి కూడా మీరు బేసిక్స్ని బిల్డప్ చేసుకొని చదువుకుంటూ ఉండండి. అండ్ అలానే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని పర్ఫెక్ట్గా చదవాలి. అండ్ అలానే కరెంట్ అఫైర్స్ మాత్రం మళ్ళీ చెప్తాను, ఎక్కువ టైంని అయితే వేస్ట్ చేయకండి కరెంట్ అఫైర్స్కి. సో సేమ్ 25 క్వశ్చన్స్ ఫర్ 15 మినిట్స్లో మీరు 25 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి. సో మీరు టైం బట్టి ప్రిపేర్ అవ్వండి. ఒక టైం పెట్టుకొని కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అలానే ప్రిపరేషన్ ప్లాన్లో మనకి థర్డ్ ఫేజ్ ఏంటమ్మా? 61 to 75 డేస్ మనం ఏం చేయాలి? మనం చదివిందంతా, మనం ప్రాక్టీస్ అయిందంతా మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే ఈ టాపిక్లో నాకు పర్ఫెక్ట్ ఉంది, నేను పర్ఫెక్ట్గా చేయగలను అని మనకి ఎక్కడ తెలుస్తుందమ్మా? ఏ ఫేజ్లో? ఈ 61 to 75 డేస్లో మనకి ఓకే నేను ఆ టాపిక్లో పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా అనేది ఇక్కడే తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేయాలని అంటే మనం మాక్ టెస్టులు చేయాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనల్ని మనమే చెక్ చేసుకోవాలి, మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా, ఈ సబ్జెక్ట్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా, అది ఎలా తెలుస్తుంది మనకి? ఈ మాక్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తేనే కదా మనకు ఆ క్వశ్చన్ అర్థమవుతుంది, మనం ఎంత టైమింగ్లో చేస్తున్నామో అర్థమవుతుంది,
సెక్షనల్ టైం బేస్డ్ పెట్టుకొని మీరు ఈ టాపిక్స్, ఈ మాక్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సెక్షనల్ టైం బేస్డ్ పెట్టుకొని చేయండి. సో అప్పుడు మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మన ఏక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మనల్ని మనం టెస్ట్ చేసుకుంటున్నాం అక్కడ. నేను పర్ఫెక్ట్గా చేయగలనా, నేను ఎగ్జామ్కి రెడీయా అని ఈ స్టేజ్లో, ఈ ఫేజ్లో మనకు తెలుస్తుంది. అండ్ అలానే 4th ఫేజ్ 75 to 90 days మనం ఏం చేయాలి? ఇప్పుడు వరకు చదివింది ఓకే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను రెడీ టు ఎగ్జామ్ అనుకునేది మొత్తం కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఈ 75 to 90 డేస్లో మీరు చేయాల్సిన పని అదే. మొత్తం అంతటినీ కూడా రివైజ్ అయితే చేసుకోండి, రివిజన్ అయితే చేసుకోండి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, మాక్ టెస్ట్లు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రిపేర్ అయ్యే ప్రతిదీ కూడా ఈ 2 ఫేజెస్కి వచ్చేసరికి టైం బేస్డ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. టైం అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో టైం బేస్డ్ ప్రకారం మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మనకి ఇందులో ఏముండాలమ్మా? స్మార్ట్ స్టడీ అనేది ఉండాలి. షార్ట్ కట్ ట్రిక్స్తో మనం ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం దాన్ని ఎంత షార్ట్ కట్గా ఆలోచించగలం. మన బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్లా వర్క్ అవ్వాలి. అక్కడ అంత షార్ట్గా, అంత స్మార్ట్గా వర్క్ చేయాలి మన బ్రెయిన్ అనేది. మనం చదువుకునేటప్పుడు ప్రతిదీ కూడా మన బ్రెయిన్లో రిసీవ్ అవ్వాలంటే మీరు కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్నా పర్లేదు, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నా పర్లేదు. స్టడీ స్మార్ట్, నాట్ జస్ట్ లాంగ్. ఒక్కొక్క టాపిక్ని పెద్ద అంటే అది అర్థం అవ్వడానికి గింజుకొని ఒక టాపిక్ని ఒక ఇన్ అవర్స్ మాత్రం చదవకండి. కొంచెం స్మార్ట్గా స్టడీ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఆ టాపిక్ అనేది అర్థమవుతుంది. అండ్ మేక్ ఏ నోట్స్. ఒక నోట్స్ని అయితే డైలీ మెయింటైన్ చేయండి. మన టార్గెట్ని మనం రీచ్ అవ్వడానికి నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ల మీద, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ల మీద ఫోకస్ అయితే ఎక్కువ చేయాలి. ఎందుకు? అప్పుడు మనల్ని మనం టెస్ట్ చేసుకుంటున్నాం, మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాం, మనం ఎంతవరకు చేయగలం అనేది ఈ టైంలో తెలిసిపోతుంది. సో అండ్ అలానే టైం ప్రాక్టీస్, దీనికి చాలా ముఖ్యమైనది టైం ప్రాక్టీస్. ఈ టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఏది ప్రాక్టీస్ చేసినా సరే ఒక టైం పెట్టుకొని ఈ టైంలో నేను ఇది కంప్లీట్ చేయాలి, ఈ టాపిక్ నాకు వచ్చేయాలి. సో ఈ 15 minutesలో ఈ 25 క్వశ్చన్స్ని నేను సాల్వ్ చేయగలనా లేదా అనేదంతా కూడా, టైం మేనేజ్మెంట్ అనేదంతా కూడా ఇప్పుడు మనకు వచ్చేస్తుంది. నేను చేయగలనా లేదా, ఈ టైం అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అనలైజ్ మిస్టేక్స్. మనం చేసిన మిస్టేక్స్ని మనమే అనలైజ్ చేసుకొని మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కూడా ట్రై చేస్తూ ఉండండి. మనం చేసిన మిస్టేక్స్ని మనమే అనలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ప్లానింగ్ చేసాం, ప్రాక్టీస్ చేసాం, పర్ఫామ్ చేసాం, దెన్ సక్సెస్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్ని ఎలా చేయాలి? కొంచెం డిసిప్లైన్గా, కన్సిస్టెన్సీగా. ఓకే, నేను నా టార్గెట్ని ఫిక్స్ అయిపోయాను, ఒక మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, నా టార్గెట్ ఇది, టైర్ 1 నేను ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అండ్ నాకు జాబ్ అనేది ఖచ్చితంగా రావాలి, SSC CGL సెంట్రల్ జాబ్ అనేది నేను ఖచ్చితంగా కొట్టాలి అండ్ మైండ్లో మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి. అప్పుడు మనం సక్సెస్ని ఈ విధంగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రీచ్ అవుతాం. నేను చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారం మీరు చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో ఆ ప్రిపరేషన్ ప్లాన్ బట్టి కూడా మీరు టైం మేనేజ్మెంట్ పెట్టుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా? ఏక్యురసీ, స్పీడ్, కన్సిస్టెన్సీ, ఈ మూడింటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన బ్రెయిన్ అనేది అంత షార్ప్గా వర్క్ చేయాలని అంటే మనం ఫస్ట్ మన స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీతో మనం డైలీ కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. అంటే ఒకరోజు 10 hours చదివి నెక్స్ట్ డే ఒక 4 hours చదువుతానంటే కుదరదు. డైలీ ఒక 6 to 8 hours చదివి అయితే మాత్రం చదువుకుంటూ ఉండండి. ఏక్యురసీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేయాలి. ఈరోజు ఆ టాపిక్ చదివారు, ఈరోజు ఆ క్వశ్చన్ చదివారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేయాలి. అలా అయితే చదువుకోండి. ప్రతిదీ కూడా ఒక నోట్స్ రూపంలో అయితే రాసుకోండి. ఎందుకు అని అంటే నోట్స్ అనేది మనకు అర్థమయ్యే విధంగా రాసుకుంటే ఆ టాపిక్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. నోట్స్ అనేది మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. మనం మన టార్గెట్ని రీచ్ అవ్వాలని అంటే మనం ఏం చేయాలమ్మా? మన టార్గెట్ని రీచ్ అవ్వాలంటే మనకు ఫోకస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ మన టార్గెట్ని ఫోకస్ అయితే ఖచ్చితంగా మనకు ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం
ఫిక్స్ అయిపోవాలి. ప్రాక్టీస్ చేసి మనం గోల్ని అచీవ్ అవ్వాలి. ఫోకస్ చేస్తూ మనం మంచి ఫోకస్డ్గా ఉంటూ మన టార్గెట్ మీద మనం ఫోకస్ చేస్తే, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఫోకస్ చేస్తే మన టార్గెట్ని మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటాం కదా, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత పర్ఫెక్ట్ అయితే అవుతాం. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఏం అందిస్తున్నాం, మా టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క కంప్లీట్ సిలబస్ని అయితే రికార్డింగ్ క్లాస్ రూపంలో మనం అందిస్తున్నాం. సో ప్లీజ్ ఒకసారి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని, మన యాప్లో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, ఒకసారి చూసి అప్పుడైతే మన యాప్ని పర్చేస్ చేయండి. సో మన అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్, జనరల్ అవేర్నెస్ ఇలా ఈ టాపిక్స్ అన్నిటిని కూడా టైర్ 1కి టైర్ 2కి కావాల్సిన మొత్తం సిలబస్ అయితే మనం అందిస్తున్నాం. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. సో మీరు ఎవరైతే సెంట్రల్లో జాబ్ అనేది ఖచ్చితంగా రావాలి, నాకు ఎవరైతే జాబ్ కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి, నాకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది కావాలి, నాకు ఒక గైడెన్స్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. థ్యాంక్ యూ.